అనుభూతి, చేసిన పనికి ఒకసారి తృప్తి కూడా. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తున్నా, నేను ఎప్పుడూ దూరదృష్టితో ఆలోచించి ఏ కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. వాళ్ళ కుటుంబం చూసిన తర్వాత ఇల్లు చాలా వరకు రిపేర్లు ఉంది, అంతా ఎక్కడ చూసినా కూడా వర్షం వస్తే మొత్తం కూడా తడిచిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే అది ఆలోచించాను. కష్టపడే కుటుంబం, కొడుకైతే ఎలక్ట్రీషియన్గా ఉన్నాడు, ఆయనైతే సైకిల్ షాప్ పెట్టుకొని అక్కడంతా కూడా సైకిల్ షాప్కి రిపేర్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఆయనకి మెషిన్ కావాలంటే ఒక 60,000 అవుతుందంటే ఇమ్మీడియట్గా కొనిమ్మని చెప్పి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. ఇమ్మీడియట్గా మెషిన్ ఇస్తారు. అదే మాదిరిగా ఆయనకి దగ్గర ఒక ఇల్లు కూడా 2,50,000 రూపాయలు ఇల్లు శాంక్షన్ చేసి ఊర్లో ఉండడం అందరికి చెప్పాను. అవసరమైతే పార్టీ కూడా ఇస్తాం. ఒక 5-6 లక్షలైనా మంచి ఇల్లు కట్టించి పార్టీకి పనిచేసిన దానికి గుర్తింపు ఇవ్వడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకు అవసరమైనప్పుడు ఆ ఇంటికి ఏదైనా ఇంకొక 2-3 లక్షలు అయితే పార్టీనే ఇస్తాం. ఎందుకంటే ఈరోజు పార్టీని నమ్ముకొని 90 లక్షల మంది మెంబర్స్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, కష్టపడ్డారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రావాలంటే పార్టీ కార్యకర్తలు పనిచేయాలి, పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలి. అప్పుడే ప్రజలంతా కూడా మన పరిపాలన అంటే తెలుసుకొని ఓట్లేసే పరిస్థితి వస్తారు. అలాంటి ముఖ్యమైన కార్యకర్త ఈయన ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇక్కడ 2 కుటుంబాలను చూస్తున్నాం. షేక్ రేణుక, ఆ అమ్మాయి జీవితం దూదేకల కులం, 37 సంవత్సరాలు, భర్త హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఇప్పుడే చెప్తా ఉంటే బాధేస్తుంది. నిద్రపోతా ఉంటే ఈవిడ పిల్లల పక్కన పడుకొని ఉంటే నిద్రలే చూస్తే భర్త హార్ట్ అటాక్ వచ్చి రాత్రి చనిపోయే పరిస్థితికి వచ్చాడు. అంటే జీవితం ఒక్కొక్కసారి క్షణికం, మనకు తెలియదు. బాగున్నప్పుడు పరిగెత్తాం, మొండికేస్తే ఏమవుతుందో ఉదాహరణ. కానీ ఆవిడని చూస్తే కొడుకు కూడా ఇదే వారిగా ఏదైతే ఉన్నాడో అతన్ని నేను చూస్తున్నా. కొడుకు కూడా తల్లికి అండగా ఉండాలని చెప్పి పనిచేయడానికి సిద్ధపడుతూ పనిచేస్తున్నాడు. కానీ ఇంకొక పక్క చూస్తే ఆ అమ్మాయి పట్టుదల, నేను నష్టపోయాను కానీ నా కూతుర్ని చదివించాలి, నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు, అయితే నా కూతురి భవిష్యత్తు అమారికి కాకుండా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆరాటపడతా ఉంది. తప్పకుండా ఆ అమ్మాయి కూతుర్ని చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆవిడకి కూడా ఇంటి జాగా 1 సెంట్ ఉంది, ఇల్లు కట్టించమని చెప్పి కోరింది. ఇమ్మీడియట్గా ఇల్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన శ్రీకాకుళం రాజ్యం, ఆవిడని చూస్తే 30 సంవత్సరాల కంటే ముందు భర్త చనిపోయాడు. 3 పిల్లలు, 3 పిల్లలు కూడా ఆడపిల్లలు. పెళ్ళిళ్ళు చేస్తే 2 చనిపోయారు. 2 సంవత్సరాల బాబు ఉండే వయసులో కూతురు అల్లుడు 2 చనిపోతే ఆ బాబుని తీసుకొచ్చి చదివిస్తూ ఉంది. వీళ్ళు కూడా మనం చూసినప్పుడు విశ్వబ్రాహ్మణ్స్ కులం. కానీ ఆవిడకి పట్టుదల, నా మనవడిని పూజారి చేయాలని ఇక్కడి నుంచి తెనాలికి పంపించి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంది. అంటే ఒక్కొక్కసారి జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఒక ఉదాహరణ. ఈరోజు అలాంటి నిర్ణయం తీసుకుని ఆవిడ కోరేది, నాకు కూడా ఇల్లు లేదు, ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టించమని చెప్పి కోరారు. తప్పకుండా ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. 4 కూడా ఇండ్లు శాంక్షన్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇది చూసినప్పుడు మీకు అనిపిస్తుంది, ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది పేదల సేవలో అని ఒక ప్రోగ్రాం పెట్టాను. రేపు జనవరి 1, ఈరోజు డిసెంబర్ 31. ఇది మామూలుగా జనవరి 1